మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే, నా పేరు డాక్టర్ సమంత. నేను ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్ జూబిలీ హిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీతో డయాబెటీస్ సంబంధించిన కొన్ని డయట్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకటి, డయాబెటిక్స్ స్నాక్స్ తీసుకోవచ్చు అంటే ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు, అండ్ ఏ స్నాక్స్ అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అబ్జల్యూట్గా మనం అవాయిడ్ చేయాలి. సో జనరల్గా డయాబెటిక్స్కి మనం ఏం చెప్తామంటే, వాళ్ళు ఒక్క టైంలో ఎక్కువగా తినకుండా కొంచెం స్ప్లిట్ చేసి 3 మేజర్ మీల్స్ 3 మీల్స్ తీసుకొని ఆ మీల్స్ని కొంచెం మీడియం సైజ్గా పెట్టి, మధ్యలో ఆకలి ఉంటే అరౌండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒకసారి కొంచెం స్నాక్ చేయొచ్చు. మధ్యాహ్నం భోజనానికి నైట్కి కొంచెం గ్యాప్ బాగా ఉందంటే ఈవినింగ్లో సాయంత్రంలో ఒకసారి స్నాక్స్ తీసుకోవచ్చు. సో డయాబెటిక్స్కి మనం జనరల్లీ అట్లా అడ్వైస్ చేస్తాం. లంచ్ తీసుకున్నప్పుడు చాలా హెవీగా తీసుకోవద్దండి. లంచ్ కొంచెం లైట్గానే పెట్టుకొని లంచ్కి ముందు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ తీసుకోవచ్చు, అండ్ లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక స్నాక్ తీసుకోవచ్చు. సో ఎలాంటి ఐటమ్స్ని డయాబెటిక్స్ అబ్జల్యూట్లీ అవాయిడ్ చేయాలి, అసలు తీసుకునే కూడదు. సో ఫస్ట్ ఒక 3-4 ఐటమ్స్ ఉంటుంది విచ్ కామన్గా నాట్ జస్ట్ డయాబెటిక్స్ని అందరికీ నేను చెప్తాను. సో ఇండియాలో మనకి డయాబెటిక్స్ అనేది ఓన్లీ డయాబెటీస్కి ఉండొచ్చు, బట్ మన అందరికీ కొంచెం డయాబెటీస్ రిలేటెడ్ జీన్స్ ఉంటుంది, అండ్ లైఫ్ స్టైల్ రిస్క్స్ కూడా ఉంటుంది. అందరూ స్ట్రెస్ మీద ఉంటారు, స్లీప్ హ్యాబిట్స్ బాగా ఉండదు, ఎక్సర్సైజ్ హ్యాబిట్ బాగా ఉండదు. సో ఎవ్రీబడి ఈజ్ అట్ రిస్క్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కేర్ఫుల్గా కరెక్ట్ డైటరీ ప్లాన్ తీసుకుంటే డయాబెటీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని డయాబెటిక్స్ అబ్జల్యూట్గా అవాయిడ్ చేయాలి? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ అండ్ స్వీట్ డ్రింక్స్. సో దీంట్లో ఒకటి, ఇట్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రియంట్ అన్నది ఇప్పుడు ఏముండదు. ఇట్ బేసిక్లీ ఫ్లేవర్ అండ్ మనకి షుగర్ ఉంటుంది. సో ఒక్క గ్లాస్ అని తీసుకుంటే మనకి అప్ టు 5 to 6 స్పూన్స్ ఆఫ్ జస్ట్ షుగర్ ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ ఐటమ్స్లో ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కూడా ఉంటుంది. సో ఇది తీసుకున్నప్పుడు ఒకటి, నాట్ బ్లడ్ షుగర్ డైరెక్ట్గా షూటప్ అవుతుంది, అండ్ దాని వేరే కాన్స్టిట్యూయెంట్స్లో నాట్ జస్ట్ డయాబెటీస్, మనకి ఒబిసిటీ, వెయిట్ ప్రమోట్ చేస్తుంది, ఆకలి పెంచుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెంచుతుంది. సో ఈ యాడెడ్ షుగర్ బివరేజెస్ అండ్ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నది అబ్జల్యూట్లీ డయాబెటిక్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్, ఏ ఫుడ్ ఐటమ్ గురించి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి? ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నది ఉన్న ఫుడ్ ఐటమ్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ బేసిక్లీ లైక్ డాల్డా, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్. అండ్ మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెసెస్లో మ్యానుఫ్యాక్చర్డ్ స్నాక్స్ వస్తుంది కదా, అప్పుడు మనం ఆయిల్ని హై టెంపరేచర్లో హీట్ అయినప్పుడు మనకి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవి మన హార్ట్ హెల్త్కి చాలా డ్యామేజ్ చేస్తాయి. సో డయాబెటిక్స్ ఫస్టే హార్ట్ ఇష్యూస్కి రిస్క్లో ఉంటారు. ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెంచుతుంది, ఫర్దర్ వెయిట్ పెంచుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ అండ్ డ్యామేజ్ అన్నది పెంచి హార్ట్ ఇష్యూస్ బాగా కాస్ట్ చేస్తుంది. సో ఇలాంటి థింగ్స్ దేంట్లో ఉంటుంది? ఒకటి, మనం రెడీమేడ్ ప్యాకేజ్డ్ బేకరీ ఐటమ్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్. సో ఆల్ ఆఫ్ దీస్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. మన డయాబెటిక్స్ వి అడ్వైజ్ దెమ్ టు అవాయిడ్ దోస్ ఆల్సో, దే ఆర్ బ్యాడ్. రెస్ట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. థింగ్స్ లైక్ ప్యాకేజ్డ్ పొటాటో చిప్స్. సో అగైన్ పొటాటోస్ ఆర్ జస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, యాడెడ్ సాల్ట్, ప్రిజర్వేటివ్స్, లాట్ ఆఫ్ డ్యామేజ్ కాజింగ్ థింగ్స్ ఉంటుంది. 1 చిప్ క్యాన్ బి ఒక 15-20 క్యాలరీస్ ఉంటుంది, సింగిల్ చిప్స్. అండ్ ఒకరు జనరల్లీ ఎవరు 1 స్మాల్ చిప్తో స్టాప్ చేయరు. సో వెన్ దే ఈట్ హోల్ ప్యాకెట్స్, నాట్ జస్ట్ డయాబెటిక్స్, ఫర్ చిల్డ్రన్, అందరికీ ఇట్ కెన్ కాజ్ క్వైట్ అ బిట్ ఆఫ్ డ్యామేజ్. సో సాఫ్ట్ డ్రింక్స్ గురించి కేర్ఫుల్ ఉండండి, ప్యాకేజ్డ్ స్నాక్స్, రెడీమేడ్ ప్రోడక్ట్స్, దీని గురించి అంతా కేర్ఫుల్ ఉండండి. సో అట్లా లేదంటే మనం ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు? సో జనరలీ స్నాక్స్ అన్నప్పుడు మనం 15 to 30 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అన్నదానికి ఏం చేయాలి, అండ్ అరౌండ్ 150 క్యాలరీస్కి ఏం చేయాలి? సో రఫ్లీ మనకు ఐడియా రావాలంటే, రఫ్లీ ఒక్క ఇడ్లీ అంటే 100 క్యాలరీస్ ఉంటుంది, ఒక్క దోశ అంటే 120 ఉంటుంది, ఒక్క సమోసా అంటే 300 క్యాలరీస్ ఉంటుంది, ఒక పెద్ద పేస్ట్రీ అంటే క్లోజ్ టు 400 క్యాలరీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అన్ ఐడియా. సో మనం డయాబెటిక్కి స్నాక్ అన్నప్పుడు 150 క్యాలరీస్ తీసుకోవచ్చు. సో మనకి ఒక్క మేరీ బిస్కెట్ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 30-40 క్యాలరీస్. ఒక్క యాపిల్ అంటే మనకి 60 క్యాలరీస్ వస్తుంది. సో మనం ఒక యాపిల్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అంటే అంత క్యాలరీస్ వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ అరౌండ్ 150 క్యాలరీస్. సో వాట్ ఆర్ హెల్దీ స్నాక్ ఆప్షన్స్? మన డయాబెటిక్స్కి హెల్దీ స్నాక్ ఆప్షన్స్లో బాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకటి, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ ఉంటుంది, ధాన్యాలతో నుంచి కొంచెం డిరైవ్డ్ ఐటమ్స్ ఉంటుంది. ప్రోటీన్స్ అన్నది ఉండాలి. ప్రోటీన్స్ డయాబెటిక్స్కి మంచిది. షుగర్ చాలా ఫాస్ట్గా పెరగకుండా చూసుకుంటుంది, మన ఓన్ బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ పెంచుతుంది.
హెల్దీ ఫ్యాట్స్ ఉన్నది మంచిది. అండ్ ఆల్సో మనకి కొంచెం బాగా ఫైబర్ ఉండాలి. ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, వెజిటబుల్లో ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి మంచి కాంబినేషన్ ఉన్న స్నాక్ ఐటమ్స్కి కొన్ని ఐడియాస్ ఏమంటే, యూ కెన్ టేక్ అ ఫ్రూట్ అండ్ కొంచెం మిల్క్ తీసుకోవచ్చు, ఆర్ మిల్క్ అండ్ 1 ఎగ్ తీసుకోవచ్చు, ఫ్రూట్తో పాటు ఎగ్ తీసుకోవచ్చు, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు, ఓట్స్లో కొంచెం నట్స్, కొంచెం బిట్ ఆఫ్ హాఫ్ కప్ ఫ్రూట్స్ వేసి తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఈ బాయిల్డ్ శనగల్ని, రాజ్మా, లోబియా, బొబ్బర్ని దాన్ని బాయిల్ చేసి అది ఒక కప్పు తీసుకోవచ్చు, కార్న్ ఒక కప్పు తీసుకోవచ్చు, పాప్కార్న్ ఈజ్ రీజనబుల్గా తీసుకోవచ్చు. ఆర్ ఈ మనం చాలామంది జావలా చేస్తారు, దే మిక్స్ మల్టీగ్రెయిన్. సో అట్లా మల్టీగ్రెయిన్ జావలా చేసి యూ కెన్ యాడ్ సమ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఫైబర్కి యాడ్ చేసి తీసుకోవచ్చు. సో ఎప్పుడు కొంచెం ఫైబర్ ఉండాలి, కొంచెం ప్రోటీన్ ఉండాలి, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎక్కువ షుగర్ యాడెడ్ సబ్స్టెన్స్గా ఉండకూడదు. ఓన్లీ కార్బోహైడ్రేట్ ఆర్ వైట్ ఫ్లోర్, ఓన్లీ మైదాతో చేసినది, లెట్స్ సే ఓన్లీ బ్రెడ్ అండ్ జామ్. సో దాంట్లో మనకి జస్ట్ మైదా ఉంటుంది అండ్ జామ్ ఈజ్ ఓన్లీ షుగర్. సో ఓన్లీ వైట్ ఫ్లోర్తో చేసిన ఐటమ్స్, ఓన్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఓన్లీ షుగర్ ఉన్న ఐటమ్స్, సో అలాంటి ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. సో ఆల్వేస్ మేక్ షూర్ ప్రిఫరబుల్లీ మీ స్నాక్ న్యాచురల్ ప్రోడక్ట్గా ఉండాలి, ఫ్రైడ్ ఉండకూడదు, యాడెడ్ షుగర్ అవాయిడ్ చేయండి. అండ్ లాట్ ఆఫ్ మనకి యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి, యూ కెన్ ఆల్వేస్ చెక్ ద క్యాలరీస్. సో మీ క్యాలరీస్ అరౌండ్ 150 క్యాలరీస్ పర్ స్నాక్ వస్తే దట్ వుడ్ బీ ద రైట్ అమౌంట్. అండ్ స్నాక్ చేసేసి మీరు ఇట్ ఈస్ బెటర్ టు బీ యాక్టివ్. సో ఈవినింగ్లో స్నాక్ చేసి ఒక 10 minutes వాక్ చేస్తే ఇట్ ఈస్ ఈవెన్ బెటర్. సో తీసుకున్న స్నాక్ మన బాడీకి ఫ్యూయల్ కూడా చేస్తుంది, మీ బ్లడ్ షుగర్స్ కూడా రైజ్ అవ్వదు, అండ్ యూ విల్ రిమైన్ ఎనర్జెటిక్. సో ఐడియలీ స్నాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్స్. సో మధ్యలో స్నాక్ చేసుకొని, సో మీల్స్ తక్కువ తీసుకోవటం డయాబెటిక్స్కి ఇంపార్టెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు మనం హెల్దీ, న్యాచురల్ అండ్ బ్యాలెన్స్డ్ సోర్సెస్ ఆఫ్ స్నాక్స్ తీసుకోవాలి. మనం కొంచెం ఈజీగా ఈ ప్యాకేజ్డ్, వీ షుడ్ నాట్ టేక్ ద షార్ట్ కట్. సో ఎవరైనా ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు టేక్ అ షార్ట్ కట్. పక్కలో మనకి సమోసా దొరుకుతుంది, క్యాంటీన్లో శాండ్విచ్ దొరుకుతుంది, సో దోస్ ఐటమ్స్ ఆర్ నాట్ గుడ్. కొంచెం మీల్ ప్రిపరేషన్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఈ రోజుకి ఏం తీసుకోవచ్చు, రేపుకి ఏం తీసుకోవచ్చు, ఈవెన్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ కొంచెం ప్రిపేర్డ్గా కొంచెం హెల్దీ స్నాక్స్ అని మనం ఆర్గనైజ్ చేసి చూసుకుంటే మనకి దీనికి చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వస్తుంది.